రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపిబి నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 85,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని తీర్మానం చేసింది. శాంతి భద్రతలు పటిష్టం చేసేలా ప్రివెంటివ్ డిటెన్షన్ చట్ట సవరణ బిల్లు, లోకాయుక్త సవరణ బిల్లు, దేవాలయ పాలక మండలిలో సభ్యుల సంఖ్య పెంపుదలకు చట్ట సవరణకు ఆమోదించింది. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సహజ వాయుపై వైసీపీ వేసిన పన్నును తగ్గించేందుకు అంగీకారం తెలిపింది. మంత్రులకు హనీమూన్ సమయం ముగిసిందని, శాఖపర అంశాలపై పూర్తి పట్టు సాధించాలని దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం సాయంత్రం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రతిపాదనను కేంద్రానికి పంపారని మంత్రివర్గం నిర్ణయించింది. ఇప్పటికే కర్నూలు కేంద్రంగా పనిచేస్తున్న లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ వంటి న్యాయ సంబంధిత సంస్థల్ని అక్కడే కొనసాగించాలన్న ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం కర్నూలులో ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఈఆర్సీ కార్యాలయాన్ని మాత్రం రాజధానికి తరలించాలని నిర్ణయించింది. అది ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న సంస్థ కాదు గనక రాజధానికి తరలించినా ఇబ్బంది లేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. అసాంఘిక సంఘ విద్రోహ శక్తుల పీచమణిచేలా పీడీ యాక్ట్ చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ చట్టం పేరు, నిర్వచనం మారుస్తూ కొత్తగా 10కి పైగా నేరాల్ని దీని పరిధిలోకి తెచ్చింది. సామాజిక మాధ్యమాల్లో అసభ్యమైన, అభ్యంతరకర పోస్టులతో చెలరేగిపోతున్నవారు, భూకబ్జాదారులు, రేషన్ బియ్యం అక్రమ నిల్వ, రవాణా, విక్రయం, ఎగుమతులు వంటి నేరాలు ఈ చట్టం పరిధిలోకి రానున్నాయి. పర్యాటక ప్రాజెక్టులకు పెట్టుబడి రాయితీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఎంఎస్ఎంఈలకు ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహకాల్ని పర్యాటక రంగానికి వర్తింపజేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. మైక్రో ప్రాజెక్టులకు 1,50,00,000 వరకు, మధ్య తరహా వాటికి 7,5 కోట్లు, మెగా ప్రాజెక్టులకు 25 కోట్లు, అల్ట్రా మెగా ప్రాజెక్టులకు 40 కోట్ల వరకు గరిష్టంగా రాయితీలు ఇస్తారు. పర్యాటక విధానంపై చర్చ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పర్యాటకుల భద్రత, రక్షణకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. కొత్త క్రీడల విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. స్థానిక క్రీడలకు ప్రాధాన్యమివ్వాలని, పాఠశాలల్లో క్రీడా కాంప్లెక్స్లు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. ఇప్పటికే ఆ దిశగా కొన్ని చర్యలు చేపట్టామని విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలిపారు. ఒలింపిక్స్ లో బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించిన వారికి ఇప్పటి వరకు 75 లక్షలు, 50 లక్షలు, 30 లక్షల చొప్పున ప్రోత్సాహకాలు ఇస్తుండగా ఇప్పుడు 7 కోట్లు, 5 కోట్లు, 3 కోట్ల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. సహజ వాయువుపై 5% ఉన్న వ్యాట్ను గత వైకాపా ప్రభుత్వం 24.5% పెంచేసింది. రాష్ట్రంలోని వినియోగదారులు ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇతర రాష్ట్రాల్లో 3 నుంచి 5% మాత్రమే పన్నుంది. రాష్ట్రంలో కూడా 24.5 నుంచి 5% పన్ను తగ్గింపు ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. లోకాయుక్త అర్హతలు, ఎంపికకు సంబంధించిన చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. లోకాయుక్త ఎంపిక కమిటీలో ప్రధాన ప్రతిపక్ష నేత కూడా సభ్యుడిగా ఉంటారు. ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఎవరికీ లేనప్పుడు ఆయన స్థానంలో ఎంపిక కమిటీలో ఎవరిని నియమించాలన్న అంశంపై కేంద్రం అనుసరిస్తున్న విధానానికి అనుగుణంగా చట్ట సవరణ చేయాలని నిర్ణయించారు. ప్రధాన ప్రతిపక్ష నేత స్థానంలో చట్టసభలోని ఎవరైనా ఒక సభ్యుడిని నియమించేలా చట్ట సవరణ చేసే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. గంజాయి, మాదక ద్రవ్యాల్ని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కు ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ అన్న పేరు పెట్టారన్న ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది. ఈ పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. గుత్తేదారులకు జగన్ ప్రభుత్వం రద్దు చేసిన మొబిలైజేషన్ అడ్వాన్స్ల విధానాన్ని పునరుద్ధరించేందుకు ఆమోదం తెలిపింది. ఏపీ టవర్స్ కార్పొరేషన్ ని ఏపీ ఫైబర్ నెట్ లో విలీనం ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి 2019కి ముందు గుత్తేదారులతో చేసుకున్న ఒప్పందాల్ని రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలిచేందుకు అనుసరించాల్సిన విధి విధానాలపై సాంకేతిక కమిటీ చేసిన సిఫార్సుల్ని మంత్రివర్గం ఆమోదించింది. విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు కేంద్ర సాయం కోసం ప్రతిపాదనలు పంపించారని నిర్ణయించింది. రాష్ట్రంలో 85,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి మంగళవారం పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబిలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఎస్ఐపిబి ఆమోదం తెలిపిన పరిశ్రమలన్నీ వీలైనంత త్వరగా కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. దేవాలయాల పాలక మండళ్లలో బ్రాహ్మణులు, నాయి బ్రాహ్మణుల నుంచి ఒక్కొక్కరికి చోటు కల్పించాలన్న నిర్ణయం అమలు ప్రతిపాదనను ఆమోదించింది. భారత్ ఫోర్జ్ సంస్థకు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో ఎకరం 7 లక్షల రూపాయల చొప్పున కేటాయించేలా
నిర్ణయం తీసుకున్నారు. శాసనసభ సమావేశాలు అర్థవంతంగా సాగుతున్నాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రులు పూర్తి స్థాయిలో సిద్ధమై రావాలని ఆదేశించారు. మంత్రులు ఆయా శాఖలపై పట్టు సాధించారని, అధికారులు చెప్పేవన్నీ గుడ్డిగా నమ్మకుండా శాఖలో ఏం జరుగుతోందో పూర్తి అవగాహన, సమాచారంతో మాట్లాడాలని సూచించారు. హనీమూన్ సమయం ముగిసిందని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మంత్రులు పదే పదే మాట్లాడుతూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు.